హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ అండి. మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఉసిరికాయ తురుముని పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. చాలా చాలా హెల్తీ ఫుడ్డు. ఉసిరికాయ జ్యూస్ చేసుకొని 2 స్పూన్స్ రోజుకి తీసుకుంటే కంటి చురుకుని మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, చాలా హెల్త్ పరంగా మంచిది. కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరికి చెట్టు కింద భోజనం చేస్తే ఎంతో పుణ్యం, ఆరోగ్యం లభిస్తుందండి. ఉసిరికాయలు వాటర్లో శుభ్రం చేసుకున్నాను. నేను 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకున్నాను. ఎందుకంటే తురుము పచ్చడి కాబట్టి తురుముకోవడానికి ఈజీగా ఉంటాయని నేను పెద్ద సైజు ఉసిరికాయలు తెచ్చుకున్నాను. 1/2 కిలో ఈ విధంగా తురుముకోవాలి. ఉసిరికాయ తురిమాక లోపల సీడ్ ఉంటుంది. సీడ్ అవసరం లేదండి, ఓన్లీ ఉసిరికాయ మాత్రం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుము రెడీ అయిపోయింది. స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. మెంతులు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 2 టేబుల్ స్పూన్. మెంతుల్ని జీలకర్రని దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. తురుము పెట్టుకున్న ఉసిరికి తురుము 1/2 కిలో, కరివేపాకు రెబ్బలు, ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి రెబ్బలు ఒలిచిపెట్టుకున్నాను, వెల్లుల్లి గుడ్లు, కారం కప్పు, సాల్టు 1 కప్పు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఉసిరికి తురుము వేయించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని తురిమిన ఉసిరికి తురుముని వేసుకొని వేయించుకోవాలి. బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకొని వేయించుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనే బౌల్లో తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1/2 కిలో ఉసిరికి తురుము కాబట్టి నేను 1/2 కిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 50 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇంకవ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. 100 గ్రామ్స్ కారం తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ జీలకర్రని వేయించి పొడి చేసుకున్నాను, వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపోయినంత వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కలిపి పెట్టుకున్న ఈ పొడిలోకి వేయించుకున్న ఉసిరికి తురుముని వేసుకోవాలి. చల్లారి పెట్టుకున్న పోపుని వేసుకోవాలి. ఆవపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. లెమన్ తీసుకొని కట్ చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకోవాలి పచ్చడిలో.
అన్నీ వేసుకున్నాక బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుతుంటేనే స్మెల్కి నోట్లో నీళ్ళు ఊరుతని అంత టేస్టీగా అనిపిస్తుంది పచ్చడి అయితే. పచ్చడి రేపటికి అయ్యేసరికి ఇంకా బాగా ఊరి ఆయిల్ పైకి తేలి ఇంకా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి ఉసిరికి తురుము పచ్చడి. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగానే చేసుకోవచ్చు. ఉసిరికాయల కన్నా తురుముని పచ్చడి డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రాసెస్లో చేసుకున్న పచ్చడి 6 months వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. వేడివేడి రైస్లోకి ఒక స్పూన్ పికిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.